తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో వారం చివరిలో లగ్నంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా ప్రతి పనిని నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు. తృతీయ స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు లగ్న షష్టాధిపతి అయిన కుజుడితో కలిసి తృతీయ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకండి. కొంత ఆర్థికపరమైన ఖర్చులు అధికమవడానికి కారణమవుతాయి. ప్రత్యేకంగా చతుర్థంలో రవి బుధులు మరియు శని సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విద్య యందు ఎంత పట్టు ఉన్నప్పటికీ పరీక్షా కాలంలో కొంత గడ్డు కాలముగా చెప్పవచ్చు. కొంత మర్చిపోవడమో లేకపోతే గుర్తు రాకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి పరీక్షా సమయాలలో సరస్వతి మాత అనుగ్రహాన్ని పొందుతూ లేదా దక్షిణామూర్తి స్వామి వారిని తలుచుకుని విద్యను ఆరంభించడం ఎంతో ముఖ్యం. అదేవిధంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సత్సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆరోగ్యశీలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు షష్టమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావించారో వారి తప్పు తెలుసుకొని మిమ్మల్ని మిత్రులుగా భావించేందుకు ఈ వారం అనుకూలిస్తుంది. ప్రత్యేకంగా భాగ్యాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్న క్రమంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవీ యోగ్యత తత్కారణంగా ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో భూమి కొనాలని లేదా సొంత ఇల్లు కోసం కలలుగనే వాళ్లకు నూతన భూలాభము గృహలాభము కలగడానికి ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో అర్ధాష్టమ శనికి సంబంధించి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. ముఖ్యంగా ఏదైనా మీకు దగ్గరలో పారే జలం కనుక ఉన్నట్లయితే మీ పాదం నుంచి శిరస్సు వరకు ఎంత హైట్ అయితే ఉంటారో హైట్ ప్రకారం 7 సార్లు కొలిచిన నల్లని దారాన్ని తీసుకుని ఒక పీచు తీయని టెంకాయకి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని చెబుతూ గనక ఆ దారం మొత్తం ఆ టెంకాయకి చుట్టి, తండ్రి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడ్డాను, నీ అనుగ్రహంతో మాత్రమే ఉన్నతమైన జీవితాన్ని పొందగలను, నన్ను అనుగ్రహించి తండ్రి అని చెప్పి ఆ యొక్క టెంకాయను పారే జలంలో కనుక వదిలినట్లయితే నీటి ప్రవాహంలో అది ఎలా అయితే కొట్టుకుపోతుందో మీ యొక్క సమస్య కూడా అలా సమసిపోతుంది. కాబట్టి చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి.